ఈ దినము ఆది కాండముతోటి మన యొక్క వాక్య భాగాన్ని, వాక్య ధ్యానాన్ని మనము ప్రారంభిద్దాం. ఏమన్నా నేను వాక్య ధ్యానం అన్నమాట. వాక్య ధ్యానం అంటే బైబిల్ స్టడీలో మనం ఏం నేర్చుకుంటామంటే వాక్య భాగాన్ని మనం ఎంచుకుంటాము. ఆ వాక్య భాగంలో వాక్యం ఏం తెలియజేస్తుంది, అక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటో మనం తెలుసుకుంటాము. తెలుసుకున్నటువంటి దాంట్లో నుంచి కొన్ని ప్రశ్నల్ని మనం లేవనెత్తుకుంటాము. ఆ లేవనెత్తుకున్నటువంటి ప్రశ్నలకి జవాబులను మనం అక్కడే పొందుకుంటాము. పొందుకున్న తర్వాత ఆ వాక్యం మొత్తం మీద మనం ఏం అర్థం చేసుకున్నాము, దేవుడు ఏం మాట్లాడాడు, దేవుడు ఏ వాక్య సత్యాన్ని మనకు తెలియజేశాడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం అన్నమాట. సో ఇలా చదివేటువంటి దాన్ని మనం ఏమంటామంటే బైబిల్ స్టడీ అంటాం. ఏమంటాము? బైబిల్ స్టడీ. ఇక్కడ రెండు రకాల లాభాలు ఉంటాయి అన్నమాట. ఇలా బైబిల్ స్టడీ చేయడం వల్ల రెండు లాభాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే టాపిక్ అనేటువంటిది అందరికి ముందే తెలుసు, అంతే కదా. రేపు వారం ఏం చెప్పబోతారు, రేపు వారం ఏం ధ్యానం చేయబోతారు అనేది అందరికి ముందుగానే తెలుసు. తెలిసినటువంటి విషయాన్ని ఒకళ్ళు బాగా ధ్యానం చేసి చెప్తా ఉంటే వాళ్ళు చదివి ఉంటారు ఆ వాక్య భాగాన్ని. చెప్పేటప్పుడు ఇంకా ఏకాగ్రతగా వినటానికి వీలవుతుంది, కొత్త విషయాలు మనం నేర్చుకోవడానికి వీలవుతుంది. కాబట్టి బైబిల్ స్టడీ వల్ల చాలా ఉపయోగాలు మనకి ఉన్నాయి, అర్థమైందా? కాబట్టి వాక్యాన్ని ధ్యానం చేసే విషయంలో, స్టడీ చేసేటువంటి విషయంలో మనకి చాలా లాభాలు ఉంటాయని ఈ రోజు నేను మీకు తెలియజేస్తా ఉన్నా. చిన్న ప్రార్థన చేసుకుని, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా, యేసయ్య, నీ పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ప్రభువా, దీనిలో దరిద్రము ఎన్నిక లేనటువంటి మా ఎడల మీ యొక్క ఉన్నతమైనటువంటి కృప చూపి ఈ దినం బుధవారం సాయంకాలం ముందు ఆయన యేసయ్య నూతన సంవత్సరం మొదటి దినం అయినప్పటికీ కూడా ఇది మాకు బైబిల్ స్టడీగా ఉన్నది కనుక ఒక సిస్టమేటిక్ బైబిల్ థియాలజీని లేదా ఒక సిస్టమేటిక్ బైబిల్ స్టడీని మేము వారం నేర్చుకోవడానికి కృప చూపండి నాయన యేసయ్య. ఆ విధంగా మేము నేర్చుకోగలిగినప్పుడు నాయన యేసయ్య ప్రభువా, ఒక అర్థవంతమైనటువంటి వాక్య సందేశాన్ని మేము వినగలుగుతాం, ఆ వాక్యాన్ని నేర్చుకోగలుగుతాం, ఆ వాక్య ప్రకారం జీవించగలుగుతామని నమ్ముతా ఉన్నాం. ఎదుగుదల అనేటువంటిది ఒక ప్రణాళిక అనేటువంటి విషయంపై ఆధారపడి ఉంటుందని నేర్చుకుంటా ఉన్నాం. ఈ సాయంకాలమైన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మీ కృప చూపి మీరు మమ్మల్ని నడిపించమని కోరుతున్నాం. ప్రభా, కూడి వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా వాక్యాన్ని వింటూ ఉండగా అపవాది వాక్యాన్ని దగ్గరించకుండా ఆయన ఇస్తే ప్రభా, మా యొక్క ఆలోచనలకు, తలంపులకు మీ కంచి వేయమని కోరుతున్నాం. మీరు కావాలి ఉండమని కోరుతున్నాం. సమస్త మహిమాకంతా ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈ దినము మన యొక్క వాక్య భాగము ఏమిటి అంటే దేవుని యొక్క సృష్టి మరియు నిబంధన. దేవుని యొక్క సృష్టి, తర్వాత దేవుని యొక్క నిబంధన, ఆ రెండు విషయాల్ని మనము చూస్తా ఉన్నాం. దేవుని యొక్క సృష్టి అనేటువంటిది ఊరికే చెప్తున్నా, రేపు టాపిక్ చెప్పనా వచ్చే వారం. నిర్గమాకాండంలో దేవుని యొక్క విడుదల, దేవుని విడుదల అనేటువంటి దానికి అక్కడ విమోచన అని అనొచ్చు. ఏమంటారు చెప్పండి? విమోచన. ఏంటి విమోచన? చూసారు, ఎంత ఈజీగా చెప్పేశారు. కాబట్టి ఆ విధంగా మనం వాక్యాన్ని ఈజీగా నేర్చుకోగలుగుతాం అన్నమాట. మంచిది. ఇదినా మనము దేవుని యొక్క, మరి దేవుడు ఈ సృష్టిని ఎలా చేశాడు, దేవుడు మనకి ఇచ్చినటువంటి నిబంధన ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుంటాం. మొదటిది మనం ప్రారంభిస్తున్న వచనం ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనంతో మనము ప్రారంభిస్తా ఉన్నాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. పిల్లరా, మనము ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట మనం చూస్తా ఉన్నాం. భూలోకంలో ఉండేటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే, ఈ సృష్టి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ వచ్చినటువంటి క్రమం చూస్తే ఏం జరిగిందంటే, సౌర వ్యవస్థలో లేకపోతే మిల్కీ వేలో ఏం జరిగిందంటే ఒక పెద్ద విస్ఫోటనం చెందింది. దాని మీద ఏమైంది అంటే, ఆ విస్ఫోటనం ద్వారా కొన్ని అగ్ని గంధకాలు దూరంగా పండియాను.
దూరంగా పడిన తర్వాత కొన్ని వేల కోట్ల సంవత్సరాలకి దాని మీద ఉన్నటువంటి వేడి అంతా కూడా ఆరిపోయి అవన్నీ రాళ్ళు లాగా మిగిలిపోయింది. ఆ రాళ్ళ మీద చిన్నగా కొన్ని వేల కోట్ల సంవత్సరాలకి ఏమైంది, జీవం ఏర్పడింది అన్నమాట. ఆ జీవం ఎదిగి 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 ఏకకణ జీవి, ఏం పేరు ఏకకణ జీవి పేరు అమీబా వచ్చింది. ఆ తర్వాత ద్వికణ జీవి, ఇంకా ఆ విధంగా కణాలు పెరుగుతా ఏమైందంటే ఒక రూపం కలిగినటువంటి ఒక జీవి ప్రారంభమైందన్నమాట. ఆ తర్వాత చిన్నగా ఆ రూపం కలిగినటువంటి జీవి ఎదిగి 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 ఏమొచ్చిందండి, కోతి వచ్చింది. ఆ కోతిలో నుంచి ఏమొచ్చింది, కోతి నుంచి మనిషి వచ్చాడు అని చెప్పాడు. ద ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ, మానవ యొక్క జీవితంలో ఉన్నటువంటి మరి మానవుడు ఎలా ఉద్భవించాడు అనేటువంటి దానికి సైన్స్ చెప్పేటువంటి మాటలు అవన్నమాట. మరి అలా చెప్పి ఇంకా మళ్ళీ ప్రశ్న వేయకుండా వాళ్ళు ఏం చేశారంటే, మనుషుల నుంచి ఇంకొక జాతి బయటకు రాకముందే ఆ ఎవల్యూషన్ అనేటువంటిది ఆగిపోయింది అని చెప్పారు. ఏమైపోయిందట, ఎవల్యూషన్ ఆగిపోయింది అంటే ఒకరి నుంచి ఇంకోటి అలా వచ్చేటువంటి పద్ధతి ఆగిపోయింది అని చెప్పారు. హేతువు లేనప్పుడు ఇంకా అలాగే ఉంటది అనమాట. ఏది చూపించు అంటే ఏమి లేదండి. ఇన్ని సంవత్సరాలు ఎన్ని కాలాలు మనం చూస్తున్నాం కదా, కోతిలో నుంచి మనిషి వచ్చాడు అని చెప్పింది నిజమే అయితే ఈ భూలోకంలో ఎన్ని వేల రకాల కోతులు ఉన్నాయో వాటిలో నుంచి ఇంతవరకు ఏదన్నా ఒక జీవి వచ్చిందా? ఎక్కడి వరకు ఆగిపోయిందంట హ్యూమన్ ఎవల్యూషన్? ఎక్కడి వరకు ఆగిపోయింది? మనిషి వరకు ఆగిపోయింది అన్నారు కదా. మరి ముందు వచ్చినాయిగా కోతిలో నుంచి మనిషి వచ్చినటువంటి కోతులు ఉన్నాయి కదా. మరి కోతుల్లో నుంచి ఒక మనిషి ఎవరైనా రావాలిగా, అంతే కదా. ఆ కోతి ముందు ఏదో వేరే జీవుల నుంచి వచ్చింది అన్నారు కదా. ఇప్పుడు మన దగ్గర ఆ జీవులు ఉన్నాయి కదా, చేపలు లేకపోతే అలాంటివన్నీ ఉన్నాయి కదా. వాటి నుంచి మరి వేరేది రావాలిగా. చేప ఏం కంటుంది? చేపనే కంటుంది. కుక్క ఏం కంటుంది? కుక్కనే కంటుంది. కోతినే కంటుంది. కాబట్టి మనకు సైన్స్ చెప్పేటువంటి మాటలకి హేతువులు లేవు, రుజువులు లేవు. రుజువులు లేనటువంటి వాటిని ఏమంటామంటే ఫిక్షన్స్ అంటాం. ఏమంటాము? ఫిక్షన్ అంటే కట్టుకథ. ఫిక్షన్ అంటే ఏంటిది? కట్టుకథ. అంతే, దాంట్లో ఏమి లేదన్నమాట. దాంట్లో విషయం లేదు, ఏదో చెప్తామంటే చెప్తాం అంతే. మరి ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించను అనే మాట సైన్స్ ఎందుకు అంగీకరించదు? బైబిల్ ఇంత క్లియర్ గా చెప్పి ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు అని చెప్పినప్పుడు ప్రపంచంలో శాస్త్రవేత్తలైనటువంటి వాళ్ళందరిలో దాదాపుగా ప్రపంచంలో ఉన్న 80% శాస్త్రవేత్తలందరూ క్రైస్తవులే కదా. క్రైస్తవుల నుంచే కదా శాస్త్రాలన్నీ బయటకు వచ్చినాయి. మరి ఇన్ని శాస్త్రాలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకని ఆదియందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించను అనే మాట చెప్పలేకపోతున్నారు? ఎందుకంటే అక్కడ ఏమొచ్చింది, ఆదియందు జ్ఞానము భూమి ఆకాశములను సృజించను అంటే వేరుగా ఉండేది. జ్ఞానము అనకుండా ఇక్కడ ఏం వాడాడంటే దేవుడు అనే మాట వాడేశాడు. దేవుడు అనగానే మనుషులు ఏమవుతుందంటే భేదాలు వచ్చేస్తాయి. మనం ఏమొస్తుంది? భేదాలు వచ్చేస్తాయి. ఏ దేవుడు అనే ఆలోచన ఏమంటే వచ్చింది, అంతే కదా. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించను అని సైన్స్ బుక్ లో రాసి ఉంటే సైన్స్ తర్వాత ఏం చెప్పాలా? దేవుడు అంటే ఎవరు? మనం ఇప్పుడు ఈ రోజున అన్ని బాట్స్ వాడుతున్నాం కదా. బాట్స్, ఏఐ టూల్స్ మనం వాడుతున్నాం కదా. ఈ ఏఐ టూల్స్ లో కూడా హూ ఇస్ గాడ్ అని కొట్టండి, అవి ఆన్సర్ చెప్పవు. నేను ఇంకా నేర్చుకుంటున్నాను, దేవుడు ఎవరు అనేటువంటి దానికి నాకు సరిగ్గా తెలియదు. ఎవరు విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఒక రూపాన్ని తయారు చేసుకుని అదే దేవుడు అని అనుకుంటున్నారు అనే చెప్తే గాని యెహోవాయే దేవుడు, ఆదియందు దేవుడే భూమి ఆకాశాన్ని సృజించాడు అని చెప్పదు. కాబట్టి ఇక్కడ వాక్యంలో ఏం చెప్పబడింది? ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించను. సృష్టించడం అంటే ఏంటి? తయారు చేయడం. ఏంటిది? తయారు చేయడం. ఎలా తయారు చేస్తారు అమ్మా? పాల తాలికలు ఎలా తయారు చేస్తారు? సరే, బెల్లపన్నం ఎలా తయారు చేస్తారు? టీ ఎలా తయారు చేస్తారు? కాఫీ ఎలా తయారు చేస్తారు? బిర్యానీ ఎలా వండి ఉంటారు ఈరోజు మీరు? దానికి అంతటికి ఏముందంటే ఒక ప్రొసీజర్ ఉంది. దానికి ఏమని చెప్పండి? ప్రొసీజర్ ఉంది. ముందు స్టవ్ వెలిగించాలి, దాని మీద పాత్ర పెట్టాలి,
దాంట్లో నూనె పోయాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేయాలా, తర్వాత మనం ఏ రైస్ తినాలనుకున్నాం ఆ రైస్ వేయాలి. ఇట్లా రకరకాలైనటువంటి ప్రాసెస్ ఉంది. కానీ ఇక్కడ దేవుడు అదే ప్రాసెస్ ని మనకు చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? దేవుడు భూమి ఆకాశాలని తయారు చేశాడు. ఎలా తయారు చేశాడో ఆయన తర్వాత యోబు గ్రంథంలో దాని గురించి చాలా క్లియర్ గా చెప్తాడు అనమాట. కాబట్టి ప్రియులారా, ఆదియందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు అని చెప్పడానికి రుజువు ఉంది, కానీ కోతిలో నుంచి మనిషి వచ్చాడు అని చెప్పడానికి రుజువు లేదు. అదేనా? కోతిలో నుంచి మనిషి వచ్చాడు అని చెప్పడానికి రుజువు లేదు. చూపించు, ఏది చూపించు అంటే చూపించడానికి లేదు కాబట్టి ఇంకంతే అనమాట, అది అంతవరకే అనమాట. కాబట్టి మరి మనిషిలో నుంచి ఇంకెవరు వస్తున్నారు బయటికి అంటే మనిషి నుంచి ఎవరు రాదు. కోతి నుంచి నిజంగా మనిషి వచ్చాడంటే రాలేదు. ఎందుకని రాలేదు? దేవుడు ఇక్కడ క్లియర్ గా వాక్యంలో చెప్పబడినటువంటి విషయంలో ఏముంది? దేవుడు సృజించాడు అనే మాట కనిపిస్తుంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అనే మాట కనిపిస్తా ఉంది. కీర్తనలో 19వ అధ్యాయం 1వ వచనం చూస్తే 19:1 చూడండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. కాబట్టి ఆకాశాన్ని మనం చూసినప్పుడు ఆకాశం ఏం చెప్తుంది చెప్పండి? దేవుని మహిమను వివరించుచున్నవి, దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తా ఉంది. ఆయన చేసినటువంటి నక్షత్రాలను, ఆయన చేసినటువంటి మేఘాన్ని, ఆయన చేసినటువంటి ప్రకృతిని మనం చూసినప్పుడు అవి వాటంతట అయ్యే వచ్చినట్టుగా లేవు. అర్థమైందా నేను చెప్పింది? వాటంతటా అయ్యే వచ్చినట్టుగా లేదు. ఎందుకని వాటంతటా అయ్యే వచ్చింది అనుకుందాం. సముద్రం ఏమైంది? వాటంతటా అదే వచ్చింది అనుకుందాం. వాటంతటా అయ్యే వస్తే వాటికి పొలిమేరలు అనేటువంటివి ఉండవు, అంతే కదా? దేవుడు సముద్రానికి ఏం చేశాడు? పొలిమేరలు ఏర్పరిచాడు. ఇదిగో ఇంతవరకే సముద్రం, ఈ దాటి రాకూడదు అని. దానంతటా అదే ఫామ్ అయి ఉంటే అంతవరకే, దానంతటా అదే దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా అదే కలిగి ఉంటే అలా అయి ఉండేది కాదు. నేను పుట్టినప్పటి నుంచి వస్తున్నాను, సముద్రం కొత్తపట్నం ఒడ్డు దగ్గరే ఉంది, కానీ 10 సంవత్సరాల తర్వాత అల్లూరు దాకా, 20 సంవత్సరాల దాకా కొత్తపట్నం బస్ స్టాండ్ దాకా, 30 సంవత్సరాలకి ప్యాకెట్ దాకా ఏమైనా వచ్చిందా చెప్పండి? వచ్చిందా? కాబట్టి దేవుడు సముద్రానికి ఏం చేశాడు? ఒక పొలిమేరను పెట్టాడు. ఈ స్నానం ఇంతే అని చెప్పాడు. దేవుడు భూభాగాన్ని, నీటిని సపరేట్ చేశాడు. ఇంకంతే, అది అంతే అన్నమాట. ఎందుకని అంటే దేవుడు చేసినటువంటి, దేవుడు వాటికి ఒక హద్దు పెట్టాడు. ఆ హద్దు వరకే అవి ఉంటాయి అని దాని యొక్క అర్థం అన్నమాట. తర్వాత ఇంకా దేవుడు తన యొక్క సృష్టిని ఏ విధంగా చేశాడు అనే విషయాన్ని కనుక మనం చూస్తూ వస్తే మనం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 2 నుంచి 31వ వచనం వరకు మనం చూస్తే ఈ యొక్క సృష్టి క్రమం అంతా కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఈ సృష్టి క్రమం అంతట్లో ఏమనేటువంటి మాట కనిపిస్తుంది అంటే దేవుడు మంచిది చేశాడు. ఆయన చేసినటువంటి దాని గురించి చూస్తే 4వ వచనంలో చూస్తే వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను. దేవుడు ఏం చేశాడు? దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను, వెలుగు కలుగును గాక అన్నాడు, కలిగింది. అంతేగాని వెలుగు అనేటువంటిది వేరుగా లేదన్నమాట. ఆయన కలుగును గాక అంటే కలిగింది. అంతకుముందు వెలుగు లేదు, దేవుడు కలిగించాడు. ఇదన్నమాట. పిల్లరా, మనము ఈరోజు చూస్తున్నటువంటి యొక్క మాటలు వెనుక మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని సృష్టి క్రమాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ఏమర్థం చేసుకుంటున్నాం? దేవుని సృష్టి క్రమం. ఆయన ఈ భూలోకాన్ని సృజించినటువంటి దాని యొక్క క్రమాన్ని చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి సైన్స్ చెప్పేటువంటి మాటలు, లేకపోతే దేవుని నమ్మునటువంటి వారు, దేవుడు లేడనేటువంటి వారు, ఎథియిస్ట్స్ అంటారు అనమాట. ఏమంటారు? ఎథియిస్ట్స్. వాళ్ళు దేవుడు లేడని అంటారు అనమాట. తర్వాత దేవుడు ఉన్నాడు అంటే వాళ్ళు ముందడి ప్రశ్న ఏం చెప్పండి? దేవుడు ఉన్నాడు అంటే వాళ్ళు ఏమడుగుతారు చెప్పండి? చూపించమంటారు. ఏమంటారు? చూపించమంటారు. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి చూపించమను అన్నంత మాత్రం చేస్తాం. నీ కోసం, నా కోసం దేవుణ్ణి మనం చూడలేం, కానీ
ఒకటే ఒక విషయాన్ని బట్టి మనం చూడొచ్చు. దేన్ని బట్టి? ఈ భూమిని ఆకాశాన్ని చూడు, అందులో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూడు. వాటంతటా అవే ఏర్పడితే మనిషికి జీవితం అనేటువంటిది ఉంటుందో లేదో కూడా తెలియదు. వాటంతటా అవే ఏర్పడితే, కాబట్టి ఈ భూలోకంలో ఏది కూడా దానంతటా అదే ఏర్పడలేదు. కానీ దేవుడు కలుగును గాక అంటే కలిగినాయి అన్నమాట. దేవుడు సృష్టించాడు అనే విషయాన్ని మనము నమ్మాలి. తర్వాత నెక్స్ట్ మనం చూస్తే దేవుని యొక్క రూపంలో దేవుడు నరులను సృజించాడు. దేవుడు ఏం చేశాడు? ఆయన యొక్క రూపంలో మన నరులను సృజించాడు. 1:26 మనం చూస్తే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును తిందురుగాక అని పలికెను. తిందురుగాక అని ఉందా? ఏలుదురుగాక అని ఉందా? అమ్మా, వీటన్నిటిని తింటారు అని ఉందా? ఏలుతారు అని ఉందా? డొమినియన్. మనం వాటిని ఏలేటువంటి పరిస్థితి ఉంటుంది. 26-27 వచనాల్లో ఆ మాటను మనం చదువుతాం అన్నమాట. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు మనుషుల్ని తయారు చేశాడు. మనుషుల్ని ఎలా తయారు చేశాడు? దేవుడు ఏం చేశాడు? దేవుని యొక్క రూపంలో మనుషుల్ని తయారు చేశాడు. వాళ్ళు నేను ముందు చెప్పినటువంటి విషయాలన్నింటినీ ఏలుతారు అనేటువంటి మాట చెప్పారు. ఈ మాట మీరు గమనించాలి. మనం వాటిని ఏల్తాం కాబట్టే ఈ భూ ప్రపంచంలో ఉండే ఏ జంతువైనా మనిషిని చూడంగానే పారిపోతుంది. మనిషిని చూడగానే మనిషి మీద తిరగబడి మనిషిని చీల్చి చెండాడడం అనేటువంటిది ఏ జీవికి లేదు. ఏ జీవికి అంటే సింహంతో కలిపి కూడా దేనికి లేదు. దేవుడు అలాంటి పరిస్థితిని ఏ జంతువుకి ఇవ్వలేదు. ఎప్పుడు? ఈ యొక్క ఆదికాండం మొదటి అధ్యాయంలో మనిషిని తయారు చేసినప్పుడు. ఎందుకని ఇవ్వలేదు చెప్పండి? ఎందుకని జంతువులు మనిషిని చూసి భయపడతాయి చెప్పండి? ఎందుకంటే మనం దేవుని రూపం. ఏదన్నా ఒక జంతువు దేవుడికి భయపడిద్దా? దేవుణ్ణి ఎదిరించిందా? చేయలేదు. అంత పరిస్థితి లేదు. మనం దేవుని స్వరూపం కాబట్టి జంతువులకి మనం ఎలా కనిపిస్తామంటే దేవుడిలాగే కనిపిస్తాం. జంతువులకి మనం ఎలా కనిపిస్తాము? దేవుడిలాగే కనిపిస్తాం. అరే, దేవుడు తయారు చేసిన మనుషులు రా అనేటువంటి ఆలోచన జంతువులకు ఉంది కాబట్టి ఏ జంతువు కూడా మన మీదకి రాదు అన్నమాట. స్వతహాగా రాదు. పెద్ద పాము అయినా కానీ మన జోలికి రాదు, వెళ్ళిపోదు. మనుషుని చూడగానే భయపడి వెళ్ళిపోదు. మరి మన మీదకి ఎప్పుడు వస్తాయి? మనం వాటిని చంపపోతే, వాటిని పట్టుకోపోతే వాటిని అవి రక్షించుకోవడానికి ఏం చేస్తాయి అంటే మన మీద దాడి చేస్తాయి. దాడి చేయాల్సింది కూడా ఎందుకంటే మనం చంపడం కోసం కాదు, మనం అట్లా భయపడితే వెళ్ళిపోవాలని, అంతే. కాబట్టి ఇక్కడ దేవుడు మనుషుల్ని తయారు చేసినటువంటి దేవుని యొక్క రూపంలో మనం తయారు చేసినప్పుడు మనం ఏమర్థం చేసుకుంటున్నాం అంటే మనం దేవుని యొక్క రూపంలో ఉన్నాం కాబట్టి ఈ భూలోకంలో ఉండేటువంటి జంతువులన్నీ కూడా మనిషికి ఏమవుతాయి? మనిషికి సాగిలో పడతాయి. ఇంకో రకంగా చెప్పాలంటే మనిషి నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. మనిషిని ఏం చేయవు. మనిషి కంటే శక్తి కలిగినటువంటి ఏవి కాదనమాట. కాబట్టి దేవుని యొక్క రూపంలో చేయబడ్డాము అనేటువంటి విషయాన్ని మనము గమనిస్తా ఉన్నాం. తర్వాత 3వది వచ్చేటప్పటికి దేవుడు మనుషులతోటి తన యొక్క నిబంధన చేసుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? జంతువులతో నిబంధన చేసుకోవాలా, కొండలతో నిబంధన చేసుకోవాలా, దేవుడు ఆకాశంతో నిబంధన చేసుకోవాలా. ఎవరితో చేసుకున్నాడు? మనుషులతోనే నిబంధన చేసుకున్నాడు. ఏ నిబంధన చేసుకున్నాడు? 28వ వచనం చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. మనిషికి ఏం అధికారం ఇచ్చాడు దేవుడు? ఏం నిబంధన చేసుకున్నాడు మనిషితోటి? నేను మీకు అధికారం ఇస్తున్నా,
ఏం అధికారం ఇస్తున్నాను? ఈ భూలోకంలో ఉండేటువంటి సమస్తాన్ని మీరు ఏలండి, ఏలుబడి చేయండి. మీరు ఆ భూమి మీద ప్రాకు ప్రతి జీవిని మీరు ఏలండి అని చెప్తున్నాడు. పైన ఏమంటున్నాడు? అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అంటున్నాడు. 2 శక్తులు ఇచ్చారనమాట దేవుడు మనకి. ఒకటి భూమిని లోపరుచుకోవడం, రెండోది ఏం చెప్పండి? ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవిని ఏలడం. ఈ 2 దేవుడు మనకి ఇచ్చినటువంటి శక్తులు. ఆయన మానవాళికి దేవుడు చేసినటువంటి ఒక నిబంధనగా మనకి కనిపిస్తా ఉంది. తర్వాత చూద్దాం, చూడండి 2వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే, దేవుడు తాను చేసిన తన పని 7వ దినంలోగా సంపూర్తి చేసి ఏం చేశాడు? తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాను. 3వ వచనం, కాబట్టి దేవుడు 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు పని అంతటి నుండి విశ్రమించెను. కాబట్టి దేవుడు తాను చేసినటువంటి సృష్టి తర్వాత ఏం చేసుకున్నాడంటే ఆయన రెస్ట్ తీసుకున్నాడు, విశ్రాంతి తీసుకున్నాడు. అంతేకాదు మనల్ని కూడా అదే విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. కాబట్టి దేవుడు ఆ పరిశుద్ధ దినానికి ఆయన ఏమై ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు. పరిశుద్ధ దినమునకు ఆయన ప్రభు అయి ఉన్నాడు. పరిశుద్ధ దినం అంటే ఇప్పుడు నేను 2 స్కేల్స్ చెప్తాను, మీకు ఏ స్కేల్ నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి. దేవుడు సృష్టిని సోమవారంతో ప్రారంభించాడు అనుకుందాం, ఓకేనా? సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని 6 రోజుల్లో సృష్టిని చేసి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. సోమవారం నుంచి ప్రారంభించాడు అనుకుందాం. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆదివారం రెస్ట్ తీసుకున్నాడు, ఓకేనా? 2వ స్కేల్ చెప్తా చూడండి. ప్రభువారు ఆదివారం నుంచి సృష్టి క్రమం చేయటం ప్రారంభించాడు. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారంతో పని ముగించి శనివారం రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు శనివారం తీసుకున్నాడా, ఆదివారం తీసుకున్నాడా? శనివారం రెస్ట్ తీసుకున్నాడు అంటానికి ఆధారాలు ఉన్నాయా? ఆదివారం రెస్ట్ తీసుకున్నాడని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయా? ఇక్కడే మన క్రైస్తవ్యంలో తేడాలు భేదాలు వచ్చినాయి అన్నమాట. వచ్చి సెవెంత్ డే అడ్వాంటిస్ట్ అని ఒక చర్చి ప్రారంభం అయింది. సెవెంత్ డే అడ్వాంటిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే శనివారం ఆరాధన చేస్తారు, ఆదివారం చేయరు. వాళ్ళ చర్చిలు కూడా విచిత్రంగా ఉంటాయి, మనకులాగా అందరికిలాగా ఉండవు. తర్వాత వాళ్ళు ఆ శనివారం వర్షిప్ చేసేటువంటి వాళ్ళ దృష్టిలో ప్రభు వారు ఎప్పుడు రెస్ట్ తీసుకున్నాడు? శనివారం తీసుకున్నాడు అనేటువంటిది వాళ్ళ యొక్క ఆలోచన అన్నమాట. మరి మన యొక్క ఆలోచన ఏంటి? ప్రభు ఎప్పుడు రెస్ట్ తీసుకున్నాడు? ఆదివారం తీసుకున్నాడని మనం చేస్తున్నాం ఆరాధన కాదు. అది కాదు మన కోణం. అపోస్తలుడైనటువంటి పౌలు సువార్త చేసేటువంటి రోజుల్లో ఆయన ఏం చేశాడంటే ఇంటింటా రొట్టె విరుచుచు ఆదివారమున వాళ్ళు సంఘముగా కూడినటువంటి ఒక అనుభవం ఉంది. దాన్ని బట్టి మనం ఏం చేసామంటే ఆదివారం కూడుకుంటున్నాం. ఇప్పుడు మనం ఆదివారం కూడుకోవాలా, మరి శనివారం కూడుకోవాలా? ఆదివారం మనం ఆరాధన చేయాలా, శనివారం ఆరాధన చేయాలా? ఆదివారం చేయాలా? వాక్య ప్రకారంగా మనం చూస్తే ఇంటింట అనుదినము రొట్టె విరుచుచు అనే మాట చూస్తాం. ఇంటింట మనకి ఇంటింట అంటే మనకి చర్చి ఉంది కాబట్టి ఇల్లు తిరగాల్సిన అవసరం లేదు, అందరు ఇక్కడికి వస్తారు కాబట్టి అనుదినము అన్నాడు. అనుదినము అంటే రోజు. మనకి రోజు అనేటువంటిది లేదు, ఎందుకంటే మనకి సెలవు దినము, మన ఇండియాలో సెలవు దినం ఒకే రోజు. ఏ రోజు? ఆదివారం సెలవు దినం కాబట్టి మనం ఎప్పుడు కూడుకోవడానికి అవకాశం ఉంటుంది? సంఘంగా ఆదివారం కూడుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట, అంతే. అర్థమైందా మీకు? తిమోతికి రాసిన పత్రికలో ఏముంటుందంటే కల్పన కథల వైపు, అక్కడ ఏమీ లేనటువంటి
వాటి వైపు పరిగెత్తేటువంటి ఒక తరం ఉంది. దాంతో పాటు నువ్వు వెళ్ళబాక తిమోతి అని పౌలు రాస్తాడనమాట ఒక పత్రికలో. కాబట్టి ఇప్పుడు మనకు అక్కడ ఏ వారం అనేది తెలియదు కాబట్టి దాని గురించి మనం పట్టుకొని ఏలాడాల్సిన అవసరం లేదన్న. ఏ రోజు ప్రభు విశ్రాంతి తీసుకున్నాడు? 7వ రోజు. అది చాలు. వాక్యం మనకు ఉన్నటువంటి విషయం ఏంటంటే 7వ రోజు ప్రభు విశ్రాంతి తీసుకున్నాడు. అది 7వ రోజు అనేటువంటిది ఆదివారం, శనివారం, శుక్రవారం మనకు తెలియదు. ఎందుకంటే బైబిల్లో ఆ రోజుల్లో ఆది కాండంలో రాయబడిన కాలానికి క్యాలెండర్ ఉందో లేదో కూడా తెలియదు. సరే, మనం తర్వాత మనం నేర్చుకుంటా ఉంటే అది ఏ రోజు కూడా మనం నేర్చుకోవడానికి వీలవుతుంది. మనం చిన్నగా బైబిల్ స్టడీని వారం వచ్చి నేర్చుకుంటా ఉంటే మనం బాగా చాలా విషయాలు నేర్చుకోవడానికి వీలవుతుందని మనం వాక్యం ద్వారా నేర్చుకోవాలి. అయితే ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే 7వ దినాన్ని సబ్బాతు అని అంటారు అనమాట. 7వ దినాన్ని ఏమంటారు? సబ్బాతు. ఈ సబ్బాతు అనేటువంటి ఆ రోజున మరి వాళ్ళు కూడుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది. దాని ప్రకారం సబ్బాతు దినాన వాళ్ళు సంఘముగా కూడుకునేటువంటి ఆచరణ ఎక్కడి నుంచి వచ్చింది? మోషే కాలం నుంచి ఉందన్నమాట. కాబట్టి సబ్బాతు అనేటువంటిది ఒకటి 7వ దినాన ఉంది. ఆ సబ్బాతు అనేటువంటి దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే శనివారం కూడుకుంటారు కాబట్టి శనివారమే విశ్రాంతి దినం అని చెప్తారు. అయితే దాన్ని మనం పట్టుకుని ఏలాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎవరికి మధ్యవర్తి అయి ఉన్నటువంటి ప్రభు దగ్గరికి వచ్చామంటే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి ప్రభువు. మనం రక్షింపబడటానికి కారణం ఏమిటంటే కొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి ప్రభువు, అంతేగాని పాత నిబంధనకు సంబంధించింది కాదు. అందుకని పాత నిబంధన వదిలేసి కొత్త నిబంధనకు వద్దామంటే కాదు. వాళ్ళకి అవి దుష్టాంతరములుగా జరిగి మనకు మేలు కలగటానికి వాటిని మనం ఆచరించాల్సినటువంటి విధానం మనకు ఉంది కనుక పాత నిబంధనలో జరిగినటువంటి విషయాలు మనకు మేలు కలగటం కోసం మనం చదవాలి, ఆలోచించాలి. కానీ రక్షణ కలిగేది మాత్రం కొత్త నిబంధన ద్వారా మాత్రమే, అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే. రోమీయులకు రాసిన పత్రిక ఈ రోజు వరకు మనం చదివినటువంటి విషయాల్లో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన దుష్టాంతరముల లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరతురులై ఉన్నారు. ఎవరు నిరతురులై ఉన్నారు? ఎవరంటే భూమి పుట్టినటువంటి విషయాన్ని, కోతిలో నుంచి మనిషి వచ్చాడని చెప్పేటువంటి సైన్స్ ని, ఇంకా దేవుని నమ్మనటువంటి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలన్నిటికీ బైబిల్లో నుంచి మనం చెప్పేటువంటి సమాధానానికి వాళ్ళు ఏం చెప్పలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. నేను ఒకసారి ఉదాహరణ కూడా చెప్పా. ఏంటంటే ఒక ఆయనకి నాకు మాట వచ్చి ఆ మాటలో ఆయన ఏమి అన్నాడంటే నాతోటి, నేను పంచభూతాలని దేవుళ్ళుగా నమ్ముతాను అన్నాడు ఆయన. ఏంటి పంచభూతాలు? పంచభూతాలు అంటే గాలి, నీరు, నిప్పు, ఆకాశము, మట్టి. సో ఈ పంచభూతాలు కనిపించేటువంటి అన్నమాట. వీటిని నేను దేవుడిగా నమ్ముతాను అని చెప్పాడు. అప్పుడు నేనన్నాను, మీరు కనిపించేటువంటి వాటిని నమ్ముతారు, నేను ఈ పంచభూతాలను కూడా సృష్టించినటువంటి దేవుని నమ్ముతానని చెప్పాడు. ఆయన ఉద్దేశం ఏంది? ఈ పంచభూతాల కంటే నువ్వేం చూపించగలవు నాకు అనేది ఆయన ఉద్దేశం అన్నమాట. నేనేమన్నాను, ఈ పంచభూతాలను కూడా దేవుడు సృజించాడు, ఆ దేవుడిని నేను నమ్ముతాను అని చెప్పాను. ఇంకంతే. అతనికి అర్థం కాక సరే నీ దాన్ని ఇది పో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క సృష్టి అనేటువంటిది ఆయన యొక్క మరి దైవికమైనటువంటి విషయాలను, దైవత్వాన్ని, నిత్యత్వపు శక్తిని మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుడు తయారు చేసినటువంటి ఈ యొక్క సృష్టిని మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. దేవుని యొక్క సృష్టిని మనము అర్థం చేసుకుంటా ఉన్నాం. చివరిగా మనం చూస్తే ఈ యొక్క 2వ అధ్యాయం 15వ వచనం చూస్తే, ఆది కాండం 2వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే అక్కడ తెలుస్తా ఉంది. చూడండి ఏమంటున్నాడు? మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని
ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. కాబట్టి దేవుడు మనిషిని ఎందుకు తయారు చేశాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, ఆయన దేవునికి మన మనిషి గురించి ఒక ఆలోచన ఉందన్నమాట. ఏంటి ఆలోచన చెప్పండి? తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకు. సేద్యపరచడానికి, తోటని కాయటానికి దేవుడు మనలను సృజించాడు అనే మాట మనం చూస్తా ఉన్నాం. అయితే తోటని సేద్యపరచడానికి, కాపలా కాయటానికి మనుషులను తయారు చేశారా? తోటని సేద్యపరచడానికి, కాపలా కాయటానికి ఒక దూతను పెడితే చాలు కదా అక్కడ. మరి అక్కడ మనిషిని ఎందుకు పెట్టాడు అంటే, భూమి మీద దూతలు అంటే మనుషులు శరీరాన్ని ధరించినటువంటి వారు. మనుషులు ఎవరు చెప్పండి? శరీరాన్ని ధరించినటువంటి వారు. మరి దూతలు ఎవరు? దూతలు వాళ్ళని స్పిరిచువల్ బీయింగ్స్ అంటారు, ఆత్మీయులు. లేకపోతే వాళ్ళు మరి దేవుని యొక్క పనిని ముగించుకొని వెళ్ళిపోయేటువంటి వారు అన్నమాట. కానీ మనుషులు ఈ భూలోకానికి సంబంధించినటువంటి వారు, ఈ మట్టితో తయారు చేయబడినటువంటి వారుగా మనకి కనిపిస్తా ఉన్నారు. కాబట్టి మనము దేవుని యొక్క నిబంధనను మనము జ్ఞాపకం తెచ్చుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో నుంచి ఒక మాట చదువుదాం. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచన భాగము. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమశిలుడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సమస్యలిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే. బాలుడు సొమశిలుదురు, అలయుదురు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వాడు ఏం చేస్తారు? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సమస్యలుగా నడిచిపోదురు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క నిబంధన, మనుషులతోటి దేవుడు చేసినటువంటి నిబంధన మనకి ఈ వచనంలో తెలుస్తా ఉంది. కాబట్టి ఏమంటున్నాడు ఈ వచనంలో? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. మనం ఏదో ఒక యాదృచ్ఛికంగా స్టీఫెన్ హాకింగ్ అనే ఒక శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, ఈ భూమి అనేటువంటిది ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాలు, ఈ కోటాను కోట్ల గ్రహాలు ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది అని చెప్పాడు. బిగ్ బ్యాంగ్ అని చెప్పాడు అనమాట. ఒక పెద్ద బిగ్ బ్యాంగ్ అనేటువంటిది ఒకటి జరిగింది. దానిలో నుంచి మొక్కల చెక్కలై వచ్చినటువంటి దాంట్లో నుంచి భూమి ఏర్పడింది. ఆ దాంట్లో నుంచి మనుషులు వచ్చారు. ఆ విధంగా చిన్నగా ఒకరి తర్వాత వచ్చి కోతిలో నుంచి మనిషి వచ్చారు అని చెప్పేశారు అనమాట. పిల్లగా అయితే దానికి ఆధారం లేదు, అలా చెప్పడానికి ఆధారం లేదు. ఇంకా ఏం చెప్పాడంటే, ఆయన చనిపోక ముందే, ఆయన మీరు చూసారో లేదు, నేను చూశాను, టీవీలో చూసింది. ఆయన ఎట్లుంటాడంటే కుర్చీలో కూర్చొని ఉంటాడు, కాళ్ళు చేతులు మెడ ఏం పనిచేయి అన్ని కూడా చచ్చిపెట్టిపోయి ఉంటాయి. ఆయన కూర్చొని, ఆయన పెద్ద శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త అన్నమాట. ఆయన చెప్పిన విషయాలు. కానీ చచ్చిపోయే ముందు మాత్రం ఏమన్నాడంటే, బిగ్ బ్యాంగ్ కంటే కూడా ఏదో ఒక గొప్ప శక్తి ద్వారానే మనం ఈ భూలోకానికి వచ్చామని చెప్పి తర్వాత చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయన థియరీ ప్రకారం ఏం చేశారంటే, సూపర్ కొలిడర్ అనేటువంటి ఒక థియరీని ప్రారంభించాడు అనమాట ఆయన. అర్థమైందా? సూపర్ కొలిడర్ అంటే అర్థమైందంటే, ఈ గొప్ప విస్ఫోటనం చెందాలి అంటే ఒక న్యూట్రాన్, ఒక ఎలక్ట్రాన్ని, ఒక ప్రోటాన్ని ఎదురుగా గుద్దుకునేటట్టుగా చేస్తే అప్పుడు దాంట్లోంచి గొప్ప విస్ఫోటనం అనేది చెందుద్ది. అప్పుడు ఇంకా మనుషుల కంటే ఇంకా గొప్ప వాళ్ళు ఈ భూలోకానికి వస్తారు అని చెప్పాడు అన్నమాట. అయితే అట్లాంటి ఏం జరగలేదు. కాబట్టి దేవుని యొక్క శక్తిని అంచనా వేయడం అనేటువంటిది మనిషికి అసాధ్యం. మనిషి వల్ల కాదు దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకోవడం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా, భూదిగంతములను సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమశిలుడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. దేవుని యొక్క జ్ఞానాన్ని శోధించడం అసాధ్యం. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమన్నాడండి? సొమశిలు వారికి ఆయన ఏం చేస్తాడు? బలమిస్తాడు.
ఇంకా ఏం చేస్తాడు? భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. ప్రియులారా, ఈ బుధవారము ఈ సంవత్సరం మొదటి బైబిల్ స్టడీలో చేరి వచ్చినటువంటి మీరందరూ కూడా, నేను అనుకుంటున్నాను ప్రభు చిత్తమైతే, ప్రభు మనల్ని ఆ విధంగా నడిపిస్తే ప్రతి వారం ఒక కొత్త విషయాలతోటి మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోబోతా ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకునే విషయాలు ఏంటి? ఈరోజు ఏం నేర్చుకున్నాం? దేవుని సృష్టి, దేవుడు మనుషులతో చేసిన నిబంధన. ఆ రెండు విషయాలు మనము ఆదికాండం నుంచి తెలుసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా, యేసయ్యా, ఈ పాదాల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ నూతన సంవత్సరము బుధవారం సాయంకాలం ముందు ప్రారంభించిన మొదటి బైబిల్ స్టడీలో ప్రభువైన సృష్టి క్రమాన్ని గురించి, మనుషులతో మీరు చేసిన నిబంధనల గురించి క్లుప్తంగా వాక్యాన్ని ధ్యానం చేయటకు మీరు చూపిన కృపకై వందనాలు. ఈ దినము ఈ సన్నిధికి చేరవచ్చిన బిడ్డలందరినీ ప్రభువా మీ జ్ఞానంతో నింపి, నాయన యేసే ప్రభువా, అలసినటువంటి వారికి ఆయన ఇచ్చేటువంటి బలమును బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. మీరు ఇచ్చేటువంటి బలమును బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. నాయన యేసే ప్రభువా, భక్తిహీనులు ఎట్లా కృప చూపేటువంటి వారిగా ఉన్నారనేటువంటి విషయాన్ని నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రతి బుధవారం నేను తప్పకుండా నీ యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి నేను కూడా ప్రభా నాయన అంచెలంచెలుగా ప్రతి ఒక్క విషయాన్ని మేము నేర్చుకోవడానికి కృప చూపమని కోరుకుంటున్నాను. ప్రభా నాయన మీ యొక్క కృప, కాపుదల, కనికరమును మాపై ఉంచమని కోరుతున్నాను. సమస్తమైనటువంటి మీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నింపి బలపరచవలసిందిగా కోరుతూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.